ఆదిలాబాద్ జిల్లాలోని అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యారు. ప్రజాసేవా భవన్లో కంది శ్రీనివాస్ రెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఇక అంతకు ముందు మహనీయుల చిత్రపటాలకు ఆయన నివాళులర్పించారు. ఆ తర్వాత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక నుంచి రాజు సద్భావన యాత్రికులు కూడా హాజరయ్యారు. ఇక ఆదిలాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కంది శ్రీనివాస్ రెడ్డి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జ్యోతికి స్వాగతం పలుకుతున్నారు. అలాగే జ్యోతికి పట్టుకొని ఇక్కడ ఒక చిన్న ర్యాలీ కూడా వాళ్ళు తీసుకున్న సందర్భంగా రాజీవ్ గాంధీ సాంకేతిక విప్లవం మరి సందర్భంగా సద్భావన యాత్ర ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంది. చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఈరోజు రాజీవ్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి శ్రీపెరంబుదూర్ వరకు, శ్రీపెరంబుదూర్ నుంచి న్యూఢిల్లీ వరకు అద్భుతంగా సాగడం చాలా సంతోషంగా ఉన్నది. మా ఆదిలాబాద్ పట్టణానికి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. జ్యోతి ద్వారా ప్రపంచానికి ఒక వెలుగు రేఖను ప్రసరింపబోతున్నట్టుగా మనం భావించవచ్చు. అవును, తప్పకుండా. రాజీవ్ గాంధీ గారు దేశానికి వెలుగునిచ్చినటువంటి నాయకుడు. 1984లో వారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో టెలికాం విప్లవం గానీ, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విప్లవం గానీ రాజీవ్ గాంధీ గారి హయాంలోనే ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ కూడా రాజీవ్ గాంధీ గారి యొక్క గొప్ప స్టేటస్ ని సూచిస్తా ఉన్నాయి. ఆ రోజు 1989 పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి 200 సీట్లు వచ్చినా కూడా ప్రతిపక్షంలో వాళ్ళు కూర్చోవాలనుకునేటువంటి తీసుకున్నటువంటి నిర్ణయం దేశంలో చాలా మంది విమర్శకులతో కూడా అది ప్రశంసలు పొందింది. రాజీవ్ గాంధీ గారు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు. అలాంటి నాయకుడు జయంతి ఆగస్టు 20వ తారీఖు నాడు న్యూఢిల్లీలో వీర్ భూమిలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. వారి జ్యోతి యాత్ర తమిళనాడు నుంచి రావడం చాలా సంతోషంగా ఉంది. మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులమందరం ఆదిలాబాద్ లో ఘనంగా వెల్కమ్ చేయడం జరిగింది. అలాగే ఒక చిన్న దురదృష్టకర సంఘటన ఏంటంటే రాజీవ్ గాంధీ గారి మీద ఒక వీరాభిమాని, అభిమాని 70 ఏళ్ళ ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి పాపం వారు ఈ రోజు సహజ మరణం చెందడం జరిగింది. ఆ ర్యాలీలో పాల్గొని వారికి సంబంధించినటువంటి అంబులెన్స్ ఏర్పాట్లు అన్ని కూడా చేస్తా ఉన్నాం. 70 ఏళ్ళ వృద్ధులు కూడా పాపం ఉత్సాహంగా వీరభూమిని సందర్శించాలన్నటువంటి ఉద్దేశంతో వారు యాత్ర పూనుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మా ఆదిలాబాద్ ప్రాంతానికి మాత్రం జ్యోతి రావడం, దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ దొరైస్వామి గారి నాయకత్వంలో మేము చాలా సంతోషంగా 1993 నుంచి 1991 రాజీవ్ గాంధీ గారు చనిపోయిన సంవత్సరం శ్రీపెరంబదూర్ లో బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయారు, టెర్రరిస్ట్ అటాక్ లో. అప్పటి నుంచి దొరస్వామి గారి నాయకత్వంలో ప్రతి సంవత్సరం రాజీవ్ గాంధీ జ్యోతి యాత్ర జరుగుతా ఉంది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు చాలా ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. చివరిగా సార్, స్వాతంత్రం నాడు నేడు అటు దేశంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో స్వాతంత్ర దినోత్సవం అప్పట్లో ఎలా ఉండే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇక్కడ తెలంగాణలో కానీ నాడు నేడు స్వాతంత్ర దినోత్సవం సంబరాలు మీరు చూడండి. కాంగ్రెస్ పార్టీ ఈ 78 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ కేవలం 45 సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉండడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తే కాంగ్రెస్ వేసిన రోడ్లే ఉన్నాయి, కాంగ్రెస్ కట్టించిన స్కూల్ బిల్డింగ్స్, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించినటువంటి హాస్పిటల్ బిల్డింగ్స్, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించినటువంటి ప్రభుత్వ ఆఫీసుల బిల్డింగ్స్ కాంగ్రెస్ పార్టీ కట్టించినట్టే ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇంకా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మా మీద ఏడిస్తే ఏమి రాదు. బీజేపీ సర్కార్ గత 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది. అంతకు ముందు 10 ఏళ్లు దాదాపు అధికారంలో ఉన్నది, 20 సంవత్సరాలు అధికారంలో ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా తెలంగాణలో అధికారంలో ఉన్నది 10 ఏళ్లు. మీరు ఒక్కటే ఆలోచించాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టినటువంటి బిల్డింగ్లే దర్శనమిస్తా ఉన్నాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి దేశానికి ఒక రక్షలాగా, కవచంలాగా మారింది. గరీబోళ్లకు పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది అదానీలకు, అంబానీలకు దోచిపెట్టే ప్రభుత్వాలు ఈ బీజేపీ ప్రభుత్వాలు, నరేంద్ర మోడీ ప్రభుత్వాలు. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉంటారో, ఎక్కడ గరీబోళ్ళు ఉంటారో, ఎక్కడ పేదవాళ్ళు ఉంటారో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటది. చాలా మంది కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అన్నారు. ఏమైందండి, కాంగ్రెస్ పార్టీ బూడిదలో నుంచి కూడా పుట్టుకొత్తది. సో ఏంటంటే గరీబోళ్ళ ఆశీర్వాదం ఉన్నంత వరకు ఒక్కటండి, మిగతా పార్టీలన్నీ కూడా సంపన్నులకు దోచిపెట్టేటువంటి పార్టీలు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే గరీబోళ్లకు సేవ చేసేటువంటి పార్టీ. ప్రజలు కాంగ్రెస్ పార్టీ అందుకే తెలంగాణలో ఆశీర్వదించారు. వచ్చే భవిష్యత్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీదే. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేంత వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడు కూడా విశ్రమించకుండా హార్డ్ వర్క్ చేస్తాం, కష్టపడుతున్నాం. చివరిగా సార్, స్వాతంత్రం సిద్ధించాక జవహర్లాల్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు పంచవర్ష ప్రణాళికలు ఏదైతే ఉన్నదో దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన గుర్తుకు తెస్తున్నటువంటి ఒక ప్రశంసలు వెలువతాయి. మీరు చూస్తా ఉండండి. మీరు ఇప్పుడు 8 నెలల కాలంలోనే 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, మహిళలకు బస్సు ప్రయాణము, ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచడము, ఇప్పుడు 31,000 కోట్లతో 2 లక్షల రుణమాఫీ 8 నెలల కాలంలోనే. అది కూడా పాత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ, పాత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు 7 లక్షల కోట్ల అప్పులు, దాని మీద దాదాపు నెలకి 6,500 కోట్ల వడ్డీ కడతా ఉన్నాం. ఈ 8 నెలల కాలంలోనే దాదాపు 50,000 కోట్లు
రైతు వడ్డీకి చెల్లింపుకే పోయింది. 7 లక్షల కోట్లు బాకీ చేసింది, అప్పు చేసింది కేసీఆర్ గారు. ఏంటంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలందరినీ కూడా అభివృద్ధి చేసేటువంటి ప్రణాళిక జరుగుతా ఉంది. ఇది ఒక గొప్ప శుభ సూచకం. కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా మేమందరం గర్వపడతా ఉన్నాం. మా తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప పరిపాలన వచ్చిందని ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి పరిపాలన సాగుతుందని నాటి జవహర్లాల్ నెహ్రూ పరిపాలన కూడా గుర్తు చేస్తున్నట్టుగా కంది శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. स्वतंत्र भारत माता